అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిగమ్మ దేవాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాలయాన్ని తరలించేందుకు రెవెన్యూ అధికారులు యత్నించారు. రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారు అధికారులు. ఆలయాన్ని వేరే చోటికి మార్చేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ తెలిపారు. దేవాలయాన్ని తొలగించడం పైన ఇటు భక్తులు మరియు పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, చూస్తే మరి సిరిగమ్మ దేవాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అమూల్య. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్ లో అక్కడ సిరిగమ్మ దేవాలయం ఉంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిరిగమ్మ దేవాలయము అది కళ్యాణదుర్గం నుంచి బళ్ళారి వైపు వెళ్లేటువంటి ఆ రహదారి పైన ఉన్నటువంటి పరిస్థితి. అది ఇటీవల కాలంలో దాన్ని నేషనల్ హైవేగా విస్తరించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చిన్న దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ సిరిగమ్మ దేవాలయం అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అది ఒకప్పుడు ఏదైతే కళ్యాణదుర్గం రోడ్డు ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇటీవల కాలంలో ఎక్స్టెన్షన్ ఏరియా కింద బాగా విస్తరించినటువంటి ప్రాంతం. అయితే ఫస్ట్ ఆ సిరిగమ్మ దేవాలయం మైసూరు సిరిగమ్మ దేవాలయం అనేటువంటి విధంగా దాన్ని పిలుస్తారు, భక్తులు కొలుస్తారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పొలిమేరల్లో ఏదైతే అక్కమ్మ గారిని ఏ విధంగా అయితే కూర్చోబెడతారో అలాగే సిరిగమ్మ సిరిగమ్మ టెంపుల్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ అప్పట్లో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ గ్రామం కూడా ప్రాంతం విస్తరించి ఉండేటువంటిది కాదు. అనంతపురం నగరానికి పూర్తిగా అవుట్స్కట్స్ గా ఉండేటువంటిది. ఇలాంటి నేపథ్యంలో రోడ్ లో ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయం ఇటీవల గ్రామాలు విస్తరించడం అదేవిధంగానే నగరం పూర్తిగా అభివృద్ధి చెంది విస్తరించినటువంటి నేపథ్యంలో అది ప్రస్తుతం కళ్యాణదుర్గం రోడ్ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతంగా తయారైపోయింది. ఇలాంటి నేపథ్యంలో రహదారులు ఇచ్చిన ఒకప్పుడు ఆ ప్రాంతానికి రోడ్డు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి ప్రాంతంలో రోడ్లు విస్తరించడం అదేవిధంగా నేషనల్ హైవే కూడా రావడము దేవాలయము మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఈ రోజు అనేక రోజులుగా దాన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ స్థానికులు కొంత అడ్డుకోవడము కొంత వివాదాస్పదంగా మారుతూ ఉండడంతోనే దాన్ని అలాగే వదిలేస్తూ వచ్చారు. అంతేకాకుండా కోర్టు కూడా ఆ టెంపుల్ ను తొలగించకూడదు అనేటువంటి విధంగా కూడా కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. భక్తులు కావచ్చు, అదే విధంగానే ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు. అది ఇలాంటి నేపథ్యంలో కోర్టుకు పోయినప్పటికీ మళ్ళీ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు వీరు కూడా కోర్టుకు వెళ్ళారు. అయితే దాన్ని తొలగించకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి రోడ్లో మధ్యలో పూర్తిగా సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు విస్తరణ చేసేటువంటి సందర్భంలోనే ఫార్మేషన్ చేసేటువంటి సందర్భంలోనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయడము అనుకోకుండా మళ్ళీ కొంత అడ్డంకులు అదేవిధంగానే అడ్డుపడ్డము ఇలాంటి నేపథ్యం దాన్ని అలాగే వదిలేశారు. ఇలా దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ఈ మైసూరు సిరిగమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి వివాదం జరుగుతూనే ఉంది. అయితే మొత్తం పైన కోర్టును కూడా అధికారులు కూడా ఆశ్రయించారు. అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి వారు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. మొత్తం పైన కోర్టు తాజా ఉత్తర్వుల మేరకు అక్కడి నుంచి దాన్ని ప్రాణప్రతిష్ఠ ఇతర ప్రాంతంలో చేసేటువంటి విధంగా అదేవిధంగానే దాన్ని ఇతర ప్రాంతానికి తొలగించి ఒక 5 సెంట్లు స్థలాన్ని తొలగించి ఏదైతే సిరిగమ్మ దేవాలయం ఉందో మైసూరు సిరిగమ్మ దేవాలయం ఆ ప్రతిమలను అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే ఏదైతే స్థలం కేటాయించారో ఆ ప్రాంతంలో కూడా ప్రతిష్ఠ చేసేటువంటి విధంగా ఆదేశాలు ఉండడంతో కోర్టు తాజా ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసులు అందరూ కూడా అంటే రసూల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆలయాన్ని తొలగించే ప్రయత్నంలో ముందు ఇటు గ్రామ సభ ఉండొచ్చు లేదా అక్కడున్న భక్తులతో సంప్రదింపులు ఏమైనా జరిపారా? అయితే అమూల్య మొత్తం పైన ప్రధానంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏందైతే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి దేవాలయాలకు కానీ లేకపోతే ఇతరత్ర మతాచారాల వ్యవహారాలకు సంబంధించినటువంటి కట్టడాల జోలికి పోవడం లేదు. మా హిందూ దేవాలయాల జోలికి వస్తున్నారు అనేటువంటి విధంగా ఒక ఆరోపిస్తూనే మరోవైపు కనీసం దాన్ని తొలగించేటువంటి సందర్భంలో ఒక చక్కటి ప్రదేశాన్ని చూపించాలి. అంతేకాకుండా దాన్ని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా దీన్ని ఏదైతే ప్రతిమలు ఉన్నాయో దాన్ని తొలగించేటువంటి క్రమంలో మాకు కనీసం కొంత టైం ఇస్తే దాన్ని ఇతర ప్రాంతాలకి తరలించేటువంటి విధంగా కూడా
చేస్తాము అనేటువంటి విధంగా ఉంది. అయితే మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించలేదు, సంప్రదించాలి కదా అనేటువంటి విధంగా కూడా వాళ్ళు మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం దీనిపైన ఇతర ప్రాంతాల్లో 5 సెంట్లు స్థలం కేటాయించారనేటువంటి విధంగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే భక్తులు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వారు మాత్రం ఎవరిని సంప్రదించలేదు. అంతేకాకుండా ఏదైతే 5 సెంట్ల స్థలం కేటాయించామని చెప్తున్నారో ఆ ప్రాంతం కూడా, ఆ భూమి కూడా వివాదాస్పదంగా ఉంది, కోర్టులో ఉంది అనేటువంటి విధంగా కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ 5 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కోర్టు ఆధారంలో ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏదైతే కేటాయింపు 5 సెంట్లు కేటాయించారో కోర్టు ఆదేశాల మేరకు, కోర్టు ఉత్తర్వుల మేరకు 5 సెంట్లు స్థలాన్ని కేటాయించాము, దానిపైన ఎలాంటి వివాదం లేదు అనేటువంటి విధంగా ఎంఆర్ఓ అదే విధంగానే ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైతే ఉదయం నుంచి అక్కడ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే అది టెంపుల్ కూడా చాలా పెద్దగా లేకపోయినా ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవాలయాన్ని తొలగించే సమయంలో ఇటు భక్తులు మరియు పూజారులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే ఇటు బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆ టెంపుల్ ని తొలగించాలనేటువంటి విధంగా అధికారులు అదేవిధంగానే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రొక్లైన్లు కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు అదేవిధంగానే బజరంగ దళకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెంపుల్ ని తొలగించడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఆ టెంపుల్ ముందర కూర్చొని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించారు. దీన్ని తరలిస్తున్నారు అనేటువంటి విధంగా కలశాలు ఇవన్నీ కూడా సంబంధిత దేవాలయ స్వాములతోనే ఇతర ప్రాంతానికి తరలించినప్పటికీ అక్కడ దీన్ని బీజేపీ నేతలందరూ అక్కడ బైఠాయించడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పోలీస్ వాహనాల్లో తరలించారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ప్రస్తుతం చూసుకుంటే అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిగమ్మ దేవాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాలయాన్ని తరలించేందుకు రెవెన్యూ అధికారులు యత్నించారు. ఇక రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారు అధికారులు. ఇక ఆలయాన్ని వేరే చోటికి మార్చేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం అయితే ఈ ఆలయాన్ని ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉండడం వలన అక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయన్న ఆలోచనతోనే ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కోర్టును సంప్రదించడం జరిగింది. ఇక కోర్టు కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ దేవాలయాన్ని తొలగించడంపై ఇటు భక్తులు మరియు పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఇటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ దేవాలయానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించారని తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మైసూరు నరిగమ్మ టెంపుల్, దీనికి సంబంధించి ఇది గవర్నమెంట్ రస్తాపురం బోకులో ఈ రోడ్డుకి మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉండడం వల్ల వెహికులర్ ట్రాఫిక్కి దానికి ఇబ్బందికరంగా ఉంది. దీన్ని వేరే చోటికి షిఫ్ట్ చేయాలని 2021 సంవత్సరంలోనే ఇక్కడే పక్కనున్నటువంటి 24-4 సర్వే నంబర్లో వీళ్ళకి స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే ఒక చిన్న టెంపుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల మేము చెప్పినప్పుడు వాళ్ళు హైకోర్టులో కేసు వేసినారు. ఫస్ట్ హైకోర్టులో కేసు వేసినప్పుడు మా అంటే గవర్నమెంట్ వాదనలు వాళ్ళ వాదనలు వినిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు హైకోర్టులో దసరా పండుగ పోయిన తర్వాత మేము టెంపుల్ షిఫ్ట్ చేసుకుంటాము అని ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు చెప్పినారు. ఇది ప్రైవేట్ టెంపుల్, బట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. సరే, షిఫ్ట్ చేసుకుంటాము అన్న తర్వాత మీరు ఆ విధంగా అఫిడవిట్ ఫైల్ చేయండి అంటే కోర్టులో వాళ్ళ అఫిడవిట్ ఫైల్ చేయకోకుండా ఫస్ట్ కేసుని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత మళ్ళా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది, మీరు షిఫ్ట్ చేసుకోండి అంటే మళ్ళా వాళ్ళు కోర్టులో ఇంకో కేసు వేసినారు. ఎప్పుడు ఈ 25లోనే నవంబర్లో వాళ్ళకి కోర్టు క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి మీరు వెళ్ళి ఒక కన్సెంట్ అఫిడవిట్ మీరు ఫైల్ చేయండి, కాంపిటెంట్ అథారిటీ దగ్గర కన్సెంట్ అఫిడవిట్ ఫైల్ చేయండి. ఈ కన్సెంట్ అఫిడవిట్ ఏమని, మేము 24 దీంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాము, షిఫ్టింగ్ ద టెంపుల్
టు ది ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 24/4 కక్కలపల్లి విలేజ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 cents. దీనికి షిఫ్ట్ చేసుకుంటాము అని కన్సెంట్ అఫిడవిట్ ఫైల్ చేయమనింది. వీళ్ళు ఫైల్ చేసినారు. చేసిన తర్వాత మేము కూడా 5 సెంట్లు అలాట్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళకి మేము ఈ టెంపుల్ షిఫ్ట్ చేసుకునే ఏర్పాట్లన్నీ చేసుకోండి అని చెప్పాము. తర్వాత ఈరోజు ఈ టెంపుల్ని షిఫ్ట్ చేస్తున్నట్లు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాతో కోఆపరేట్ చేసినారు, కోఆర్డినేట్ చేసినారు. రహదారి మధ్యలో ఉంది, నేషనల్ హైవే కూడా నేషనల్ హైవేనే, ఇది నేషనల్ హైవేకి మధ్యలో ఉంది. ఇది హైకోర్టు కూడా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది మనకు. ఆ డైరెక్షన్ మేరకు మనం ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈరోజు తొలగిస్తున్నారు సార్. ఈ రోజు అయితే మనము ఈ అమ్మవారిని శాస్త్రోక్తంగా షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా పెట్టినాము. అర్చకులు వీళ్ళు ఆ గ్రామదేవత ఆగమ శాస్త్రం మేరకు వీళ్ళు కూడా ఇక్కడ అన్ని చేస్తున్నారు. ఆ కార్యక్రమం అన్ని అయిన తర్వాత అమ్మవారిని అక్కడికి షిఫ్ట్ చేయిస్తాము. వీళ్ళ సమక్షంలోనే వీళ్ళే షిఫ్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఎంత దూరం? అది కోర్టు ఇచ్చింది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది బాబు, మీరు ఇక్కడ నుంచి ఎంత దూరం తరలిస్తున్నారు? ఇక్కడ నుంచి అంతా నీకు 280 మీటర్లు ఉంది. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. అందులోనూ ఇది బాగా మంచి ప్లేసే, ఇది మంచి ల్యాండ్, ఇబ్బంది లేదు. దీని గురించి మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి గత తహసీల్దారులు నేను అందరూ చెప్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా కొంచెము దీనికి సంబంధించంగా ఎక్కువ స్థలం కావాలి మాకు అనేటువంటిది వాళ్ళ డిమాండ్ వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్టులో ఉండే లిటిగేషన్స్ వాటన్నిటిని బట్టి కోర్టు 5 సెంట్లు మాత్రం ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఇచ్చింది మనకు. 5 సెంట్లు కోర్టే ఇచ్చిందంటే మళ్ళీ లిటిగేషన్ ఏముంది? మళ్ళీ లిటిగేషన్ లో ఉన్నందువల్లనే హైకోర్టులో ఇది ఫైల్ చేసినారు. ఫైల్ చేసింటే కోర్టే ఇచ్చింది వాళ్ళకి 5 సెంట్లు మీరు అక్కడికి వెళ్ళండి, మీరు కూడా ఆర్డర్ ఇవ్వండి అంటే మేము కూడా ఆర్డర్ ఇచ్చినాము.